నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిధిలోని వశిష్ఠ కళాశాలలో జనాభా గణన ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తహసీల్దార్ మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణన సిబ్బందికి మరియు ఎన్యూమరేటర్లకు కీలక సూచనలు చేశారు. జనాభా గణన అనేది దేశ ప్రగతికి ప్రతిపాదిక అని, ప్రతి ఇంటి వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని తహసీల్దార్ సూచించారు. ఈసారి జనాభా గణనలో మొబైల్ యాప్లు మరియు డిజిటల్ పద్ధతులపై సిబ్బందికి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఎన్యూమరేటర్లు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ప్రజలతో మర్యాదగా వ్యవహరించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఈసారి గణన ప్రక్రియలో టెక్నాలజీ పాత్ర పెరిగిందని, మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను నమోదు చేసేటప్పుడు డేటా ఎంట్రీలో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. గణన సమయంలో ఎన్యూమరేటర్లకు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు లేదా ప్రజల నుండి వచ్చే సందేహాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి శ్యామ్కుమార్, అశోక్, డిప్యూటీ తహసీల్దార్ గోపీకృష్ణ, ఆర్ఐ శ్రీకాంత్, వి మానస, సీఈఓ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం నందు వశిష్ఠ జూనియర్ కాలేజ్లో సెన్సస్ సంబంధించిన 2వ విడత ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు ట్రైనింగ్ క్లాసు నిర్వహించడమైంది. ఈ ట్రైనింగ్లో ఎన్యూమరేటర్స్ యొక్క విధులు, సూపర్వైజర్ల యొక్క విధులు, వాళ్ళు ఏ విధంగా సెన్సస్ కంప్లీట్ చేయాలి, ఈ 2 విడతల సెన్సస్ సంబంధించి పూర్తిగా మనకి మాస్టర్ ట్రైనర్స్ అయినటువంటి మానస మేడం సార్ కూడా అటెండ్ అయ్యారు. పూర్తిగా వాళ్ళకి ఈ 3 రోజుల పాటు ఈ ట్రైనింగ్ జరుగుతుంది. 3 రోజులు కూడా పూర్తిగా వాళ్ళకి అన్ని విషయాలపై సమగ్రంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 3వ రోజు ఫీల్డ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ ట్రైనింగ్ ప్రకారం వాళ్ళకు సెన్సస్ పూర్తిగా అన్ని విభాగాలు పూర్తిగా చేయాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సెన్సస్ను కూడా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. దీని గురించి ఒకసారి మన ట్రైనర్స్ ఒకసారి మాట్లాడారు. ఇది ఫేసెస్గా నిర్వహిస్తున్నారు. ఫేజ్ 1లో హెచ్ఎల్పీస్ ఇళ్ల జాబితా మరియు ఇళ్ల జాబితా గణన నిర్వహిస్తున్నారు. ఫేజ్ 2 అనేది ఫిబ్రవరి నుంచి 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. అది జనాభాని గణిస్తారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఓ సార్ గారు బాగా ఈ హాల్ని మంచిగా వెన్యూ ఇచ్చారు. ఈ వెన్యూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా శ్రద్ధగా వచ్చి ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. డెఫినెట్గా మనకి యాక్యురసీ డేటా అనేది దీనిలో ఇవ్వడం జరుగుతుంది. యాక్యురసీ డేటా కోసం మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా శ్రద్ధగా విని అన్నీ నేర్చుకుంటున్నారు. ఫీల్డ్ ట్రైనింగ్లో డెఫినెట్గా వీళ్ళు ట్రైనింగ్ పొంది రేపటి నుంచి 16వ తేదీ నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్లో అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసి అందరికీ అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చార్జ్ ఆఫీసర్ గారు ద్వారా మేము ఇద్దరు ఫీల్డ్ ట్రైనర్స్ మేడం గారు, మాస మేడం గారు, నేను సెలెక్ట్ అయ్యాము. గట్టిగా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ని మేము మంచి అంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి డౌట్స్ రాకుండా మంచి చక్కటి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటిది చాలా ఈసారి డిజిటల్ 16 సంవత్సరాల తర్వాత ఆలస్యంగా స్టార్ట్ అయినా కానీ ఇది చక్కటి ఎన్యూమరేషను. దీని ద్వారా మనం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మన భారతదేశానికి డెవలప్ చేసుకోవాలంటే, అభివృద్ధి చేసుకోవాలంటే ఈ మంచి ఎన్యూమరేటర్స్ ద్వారా మంచి ఈ అంశాలన్నీ మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఓకే సార్, రేపు 16వ తేదీ నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఇది మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అది ఇప్పటి నుంచి ఈ సంవత్సరం పెట్టడం జరిగింది సార్. హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.